హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి గ్రామర్ టాపిక్స్ అన్నిటినీ క్వశ్చన్ వైజ్గా నేర్చుకుంటా ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 35B డిస్క్రిప్షన్. ఒక సిచ్యువేషన్ ఇస్తారు, ఒక ఇన్సిడెంటు. మనం అందులో ఒక క్యారెక్టర్, అంటే మీరు ఆ ప్లేస్లో ఉండి ఆ సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేయండి ఏం జరిగిందో అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 35 అనమాట. ఇది కానీ డైరీ ఎంట్రీ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. అంటే డైరీ ఎంట్రీ అన్నా ఇవ్వచ్చు, లేకపోతే అది కాకుండా డిస్క్రిప్షన్ అన్నా ఇవ్వచ్చు. ఇది మోడల్ పేపర్లో గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన బోర్డు మోడల్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అన్ని క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఇస్తాను మీకు. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇది బోర్డ్ మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇలా ఉంటుంది. In the lesson, Miss Bill the author, Maxwell had a terrible experience with Miss Bill in the aircraft. సో మిస్ బిల్ ద ఆటర్ లెసన్ చదివి ఉంటారు కదా. అందులో మ్యాక్స్వెల్ మిస్ బిల్ని తీసుకెళ్ళి ఆ ఆటర్ని ఫ్లైట్లో ఎక్కిన తర్వాత చాలా ఇబ్బంది పడతాడు అక్కడ. ఎందుకంటే అది బయటకు వచ్చేసి మొత్తం నాన్న రచ్చ చేసేస్తుంది ఫ్లైట్లో. హీ వాస్ ప్లీజ్ టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎయిర్ హోస్టెస్ ఇన్ దట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్. సో అక్కడ ఎయిర్ హోస్టెస్ అతనికి హెల్ప్ చేస్తుంది ఆ ఆటర్ని సేఫ్గా పెట్టుకోవడంలో. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. హీ హ్యాడ్ టు కీప్ వాచ్ ఆన్ ద ఆటర్ విచ్ బికేమ్ హైలీ ఇంటాలరబుల్. సో అప్పటి నుంచి ఇంకా దాన్నే చూసుకుంటూ ఉంటాడనమాట. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాక్స్వెల్ అండ్ డిస్క్రైబ్ ద ఇన్సిడెంట్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఇట్లా ఇస్తారు క్వశ్చన్. నువ్వే మ్యాక్స్వెల్ లాగా ఊహించుకొని, నువ్వే మ్యాక్స్వెల్ ప్లేస్లో ఉండి ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఏం జరిగింది మొత్తం అంతా డిస్క్రైబ్ చేయి అనేది ఈ క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ మనం ఒక టైటిల్ని పెట్టేసి మనం ఆన్సర్ రాయొచ్చు అనమాట. యాన్ అన్ఫర్గెటబుల్ జర్నీ, నేను మర్చిపోలేనటువంటి ఒక ప్రయాణము అని. సో మొత్తం అంతా ఇక్కడ ప్రొనౌన్ ఏం యూజ్ చేస్తామంటే ఐ అని. ఎందుకంటే ఇక్కడ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాక్స్వెల్ అన్నాడు. సో మన గురించి మనం చెప్తా ఉన్నాం, మనమే మ్యాక్స్వెల్ కాబట్టి ఇక్కడ ఐ, నేను ఇలా ఫీల్ అయ్యాను, నేను ఇది చేశాను అని చెప్పేసి అన్నీ ఐ అని యూజ్ చేస్తూ ఉంటాం. అదే ఒక క్వశ్చన్ ఇంకో రకంగా ఉండొచ్చు అనమాట. సమ్టైమ్స్ నువ్వు ఆ ఫ్లైట్లో ప్యాసింజర్వి, అప్పుడు మ్యాక్స్వెల్కి జరిగింది వివరించు అంటే అప్పుడు మ్యాక్స్వెల్ అలా చేసినాడు ఇలా చేసినాడు అని మనం వేరే వ్యక్తిలాగా చెప్పాలన్నమాట. అప్పుడు హీ యూజ్ చేస్తూ ఉంటాం. అమ్మాయి అయితే షీ, అబ్బాయి అయితే హీ అని పెట్టేసి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనమే కాబట్టి ఐ యూజ్ చేస్తూ ఉన్నాం. సిట్టింగ్ ఇన్సైడ్ ద క్రామ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ ఐ వాజ్ అ బండిల్ ఆఫ్ నర్వ్స్. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్లో కూర్చున్న తర్వాత, అంటే దాంట్లో నేను చాలా టెన్షన్ పడతా ఉన్నాను. మై డియర్ ఆటర్ మిస్ బిల్ హ్యాడ్ బీన్ ద కాజ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ ఎంబారసింగ్ మూమెంట్స్ ఈవెన్ బిఫోర్ బోర్డింగ్ ద ప్లేన్. సో ప్లేన్ ఎక్కడానికంటే ముందే మొత్తం చాలా రచ్చ చేసేసింది కదా. అంటే ఆ బాక్స్ని కొరికేసి మొత్తం అంతా బ్లడ్ వచ్చేసి దానికి స్పృహ తప్పి పడిపోయి ఇట్లా చేసింది కదా చాలా. అండ్ నౌ ఇన్సైడ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ద ఛాలెంజ్ ఎస్కలేటెడ్. ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కకముందే అంత చేసింది, ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకా ఎక్కువ జరిగిందనమాట. అట్ ఫస్ట్ మిస్ బిల్ సాట్ క్వైట్లీ ఇన్ హిస్ బాక్స్ సీమింగ్లీ కామ్. స్టార్టింగ్లో ఏమో మంచిగానే కూర్చున్నట్లుంది, క్వైట్గా ప్రశాంతంగా ఉందనుకున్నా. బట్ దెన్ ద క్యూరియస్ లిటిల్ క్రీచర్ రిగిల్డ్ ఫ్రీ కాజింగ్ ఖేయాస్. సో ఇంకా వెంటనే మొత్తం బయటకు వచ్చేసి అది ఆ బాక్స్లో నుంచి మొత్తం అంతా అందరినీ భయపెట్టేసింది అనమాట. కాజింగ్ ఖేయాస్ అంటే మొత్తం ఆందోళనతో భయంతో గట్టిగా కేకలేసుకుంటూ అందరూ భయపడినారు అని. మిస్ బిల్ లెఫ్ట్ ఆన్ టు ద ఐల్ మచ్ టు ద అస్టానిష్మెంట్ ఆఫ్ మై ఫెలో ప్యాసింజర్స్. సో అది సీట్ మీదకి ఎక్కిందనమాట. సో ఫెలో ప్యాసింజర్స్ అంతా ఆశ్చర్యంతో చూసినారు దాన్ని, కొంచెం భయపడినారు. గ్యాస్ప్స్ అండ్ మర్మర్స్ స్ప్రెడ్ అక్రాస్ ద క్యాబిన్ యాజ్ మిస్ డాటెడ్ అండర్ సీట్స్ అండ్ స్నిఫ్డ్ అట్ స్ట్రేంజర్స్ ఫీట్. సో మొత్తం అంతా గుసగుసలు ఏదో వచ్చింది అని చెప్పి అందరూ ప్రయాణికులంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది అందరి స్ట్రేంజర్స్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి స్మెల్ చూస్తూ ఉంది ఆ సీట్ల కింద దూరి. ద ఎయిర్ హోస్టెస్ ఏ కైండ్ అండ్ అండర్స్టాండింగ్ ఉమెన్ కేమ్ టు మై రెస్క్యూ. సో అప్పుడు ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చేసి ఒక మంచి ఆమె, అండర్స్టాండింగ్ ఉమెన్, నన్ను సేవ్ చేయడానికి వచ్చిందనమాట. ఈ మిస్ బిల్ని మళ్ళా పట్టుకొని సేవ్ చేయడానికి. ఇంకా ఆ పాయింట్స్ అన్నీ రాయొచ్చు. దాన్ని చూసి ఒక ఆమె, ఒక లేడీ ప్యాసింజర్ ర్యాట్ అని గట్టిగా అరిచింది కదా చాలా భయపడి. సో అవన్నీ రాయొచ్చు అనమాట. విత్ ఎ రియాష్యూరింగ్ స్మైల్ షీ హెల్ప్ మీ క్యాప్చర్ మిస్ బిల్ అండ్ కామ్ హిమ్ డౌన్. సో ఆమె నవ్వుతూ మిస్ బిల్ని పట్టుకోవడంలో హెల్ప్ చేసింది, ప్రశాంతంగా దాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొని వచ్చింది. దో ఫ్లస్టర్డ్ ఐ కుడెంట్ హెల్ప్ బట్ అప్రిషియేట్ హర్ పేషెన్స్. సో చాలా ఇబ్బంది పడినాను కూడా ఆమె ఓపికకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఐ మేనేజ్ టు సెక్యూర్ మిస్ బ్యాక్ ఇన్ హిస్ బాక్స్. సో చాలా కష్టపడి దాన్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ బాక్స్లో పెట్టేసినాం. డిటర్మిన్ నాట్ టు లెట్ హిమ్ ఎస్కేప్ అగైన్. సో ఇంకోసారి దీన్ని ఎస్కేప్ కానీ ఇవ్వకూడదని చెప్పేసి సేఫ్గా పెట్టుకున్నాం అనమాట.
Despite the embarrassment, I also felt an odd sense of pride in my mischievous artist spirit and curiosity. సో కొద్దిగా ఎంబారసింగ్గా ఫీల్ అయినా కూడా అది చేసిన దానికి అంటే దాని క్యూరియాసిటీగా అది చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాను లోపల. దీనికి అంటే బయట విషయాలన్నీ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉందని చెప్పేసి ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇది. అంటే మనం ఊహించి ఆ ప్లేస్లో ఎలా ఉంటుందో అని చెప్పేసి మనం చేస్తూ ఉండాలి మనం దీన్ని. సో కొన్ని టిప్స్ ఏమేమి ఫాలో అవ్వాలంటే ఒక మంచి డిస్క్రిప్షన్ రాయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండర్స్టాండ్ ద క్వశ్చన్ క్లియర్లీ. క్వశ్చన్ ఏం అడిగినారని చెప్పేసి క్లియర్గా ఉండాలి. అంటే క్వశ్చన్ ఒకటి అడిగింటారు, నువ్వు ఇంకొకటి రాసావనుకో మార్క్స్ పడవు. సో క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫోకస్ ఆన్ ద కీ ఆస్పెక్ట్స్ యూ నీడ్ టు డిస్క్రైబ్. సో ఏవేవి మనం డిస్క్రైబ్ చేయాలని చెప్పేసి కొన్ని పాయింట్స్ లెక్క రెడీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇన్సిడెంట్, ఏం జరిగింది అక్కడ, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, అందరూ ఎట్లెట్లా ఫీల్ అయినారు, సెట్టింగ్ అంటే ఏ ప్లేస్లో జరుగుతూ ఉంది. సో అది. రెండోది స్టార్ట్ విత్ అన్ ఎంగేజింగ్ ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉండాలన్నమాట. అంటే చాలా బాగుండాలి. బిగిన్ విత్ ద సెంటెన్స్ దట్ సెట్స్ ద టోన్ ఆర్ కాంటెక్స్ట్. మొత్తం మనం ఏం చెప్పబోతా ఉన్నాము అనేది క్లియర్గా అర్థమైపోవాలి. సో ఎగ్జాంపుల్ ఇట్లా వాడచ్చు. ద డే హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఛాలెంజింగ్ బట్ ఐ హ్యాడ్ నో ఐడియా వాట్ అవైటెడ్ మీన్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో ఆ రోజంతానే ఛాలెంజింగ్ అనిపించింది ఆ మిస్ బాక్స్లో. అంటే ఫ్లైట్లోకి ఎక్కడానికంటే ముందే ఇబ్బంది పెట్టేసింది కదా చాలా. సో ఎయిర్ క్రాఫ్ట్లో ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంకా ఐ హ్యావ్ నో ఐడియా అని చెప్తా ఉన్నాడు. ఇది ఒక మంచి ఇంట్రడక్షన్. రెండోది యూజ్ ఎ లాజికల్ సీక్వెన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, క్లియర్ ఫ్లోలో ఉండాలంటే ఇన్సిడెంట్స్, ఆర్డర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఆర్డర్లో. ఎందుకంటే మనం డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాం కాబట్టి జరిగిన సిచ్యువేషన్ని ఆర్డర్లో ఉండాలన్నమాట. దేని తర్వాత ఏది జరిగింది, దాని తర్వాత ఏది జరిగింది అని చెప్పేసి క్లియర్ ఫ్లో ఉండాలి. స్టార్ట్ విత్ ద సెట్టింగ్. అంటే ఫస్ట్ ఏ ప్లేస్లో జరుగుతూ ఉంది అనేది చెప్పాలి. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ మనం అంటే ఈ ఎగ్జాంపుల్లో. రెండోది నెరేట్ ద ఇన్సిడెంట్ స్టెప్ బై స్టెప్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. స్టెప్ బై స్టెప్ మనం వివరిస్తూ వెళ్ళాలి. ఫస్ట్ మిస్బిల్ ఎట్లా ఎస్కేప్ అయింది, రియాక్షన్స్ ఆఫ్ ప్యాసింజర్స్, దాని తర్వాత ఎట్లా సేవ్ చేసినాము, నేను ఎట్లా రిలీఫ్ ఫీల్ అయినాను లాస్ట్లో, ఇట్లాంటివన్నీ. కన్క్లూడ్ విత్ యువర్ రిఫ్లెక్షన్స్. అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత కన్క్లూజన్ ఎట్లా ఉండాలంటే నువ్వు ఏం ఫీల్ అయినావు, రిలీఫ్ ఫీల్ అయినావా, ఎంబారసింగ్గా ఫీల్ అయినావా, హ్యాపీగా ఫీల్ అయినావా, అంటే ఆ ఇన్సిడెంట్ ఎండింగ్ తర్వాత నీ రిఫ్లెక్షన్స్ ఎట్లా ఉన్నాయో నువ్వు వివరించాలి, నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అని. ఫోర్త్ది ఇంక్లూడ్ వివిడ్ డీటెయిల్స్. అంటే చాలా చిన్న డీటెయిల్స్ని కూడా మనం వివరిస్తే చాలా బాగుంటుంది అనమాట. అంటే మంచి డిస్క్రిప్టివ్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఒక పిక్చర్లో పెయింటింగ్కి ఎట్లయితే వర్ణిస్తూ ఉంటారో ఆ విధంగా. ఎగ్జాంపుల్, మిస్ బిల్స్ స్లీక్ బాడీ డాటెడ్ లైక్ ఎ షాడో బినీత్ ద రోస్ ఆఫ్ సీట్స్ డ్రాయింగ్ గ్యాస్ప్ ఫ్రమ్ స్టార్టిల్డ్ ప్యాసింజర్స్. చూడండి, ప్రతి దాన్ని కూడా డిస్క్రైబ్ చేసుకుంటూ పోయినాం ఇక్కడ. అంటే మిస్ బిల్ యొక్క బాడీ గురించి, ఆ ప్యాసింజర్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ గురించి, ఇట్లా అన్నీ. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్. అంటే ఎవరు ఎలా ఫీల్ అయినారని చెప్పేసి. షేర్ హౌ ద క్యారెక్టర్స్ ఫీల్ డ్యూరింగ్ ద ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వెలా ఫీల్ అయినావు, నీ తోటి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, మొత్తం అంతా చెప్పాల్సి ఉంటుంది. మై ఫేస్ బర్న్ విత్ ఎంబారాస్మెంట్. సో ఎంబారాసింగ్ ఫీల్ అయినాను. యాజ్ ఐ అపాలజైజ్ ప్రొఫ్యూస్లీ టు ఎవ్రీ వన్ అరౌండ్ మీ. సో అందరికీ నేను అపాలజీస్ చెప్పినానని. మిగతా వాళ్ళు కూడా ఇరిటేట్ ఫీల్ అయినారు, ఇట్లా ఫియర్ ఫీల్ అయినారు. ఏదున్నా కూడా అది దాన్ని వర్ణించవచ్చు మనం. సిక్స్త్ది మెయింటైన్ ఎ పర్సనల్ టచ్. ఎట్లా ఉండాలంటే రైట్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ టు మేక్ ద డిస్క్రిప్షన్ ఫీల్ రియల్. సో పర్సనల్ టచ్ అంటే మనమే వర్ణించినట్లు ఉండాలి. అంటే ఈ పదాలు కనిపించాలన్నమాట కొన్ని. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. నేను నమ్మలేకపోయినాను, అంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోయినాను ఈ జరిగిన సిచ్యువేషన్ని చూసి. లేకపోతే ఐ ఫెల్ట్ ఎ మిక్స్ ఆఫ్ ప్యానిక్ అండ్ హెల్ప్లెస్నెస్. సో చాలా భయపడిపోయినాను, నిస్సహాయతలో ఉండిపోయినాను అని చెప్పేసి మనమే ఎలా ఫీల్ అయ్యామని చెప్పేసి మంచి పదాలు అనమాట. ఆ సెంటెన్సెస్, ఆ ఫ్రేజెస్ కనిపించాలి. నెక్స్ట్ కన్క్లూజన్ కూడా ఖచ్చితంగా ఉండాలి, థాట్ఫుల్లీ. ఎట్లంటే ఎగ్జాంపుల్, డిస్పైట్ ద ఖేయాస్ ఐ రియలైజ్ దట్ మిస్ బిల్ వాజ్ సింప్లీ బీయింగ్ ఇస్ క్యూరియస్ సెల్ఫ్, ఎ ట్రూ ఎక్స్ప్లోరర్ అట్ హార్ట్. సో అంత అల్లరి జరిగినా కూడా అక్కడ ఫ్లైట్లో అందరూ భయపడినా కూడా నేను ఏం రియలైజ్ అయినానంటే మిస్ బిల్ అంటే దానికి తెలియదు కదా పాపం, క్యూరియస్తో బయట ఏముంటుందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్తో బయటకు వచ్చినట్లుంది ఆ బాక్స్లో ఉండలేక. సో అదొక ట్రూ ఎక్స్ప్లోరర్, అన్ని విషయాలు తెలుసుకోవాలనుకునేటువంటి ఒక జీవి అని చెప్పేసి ఒక మంచి కన్క్లూజన్ అనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రామర్, వొకాబులరీ అద్భుతంగా ఉండాలి. అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్. పదాలని రిపీట్ చేయకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఒక చోట అయితే ఓకే, కానీ పదే అవే పదాలు కనిపించకూడదు. యూజ్ వేరీడ్ వొకాబులరీ టు కీప్ ద రైటింగ్ ఎంగేజింగ్. రకరకాల పదాలు కనిపించే ఉండాలి. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ బ్యూటిఫుల్
యూజ్ సినోనిమ్స్ లైక్ స్టన్నింగ్, బ్రెత్ టేకింగ్ ఆర్ మ్యాగ్నిఫిసెంట్ ఇట్లా చెప్పాలన్నమాట. అంటే బ్యూటిఫుల్ అనేదే ప్రతిసారి యూజ్ చేయకోకుండా స్టన్నింగ్ అని ఒకసారి, మ్యాగ్నిఫిసెంట్ అని ఒకసారి, వండర్ఫుల్ అని ఒకసారి, బ్రెత్ టేకింగ్ అని ఒకసారి, ఇట్లా రకరకాల పదాలు సినోనిమ్స్ యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ అప్రాప్రియేట్ టెన్సెస్ అండ్ వేరీడ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. టెన్స్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ టెన్స్ ఉండాలన్నమాట, అంటే ఏ టెన్స్లో యూజ్ చేయాలనేసి. అండ్ యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా, మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడగడం, అంటే అన్ని రకాల సెంటెన్సెస్ కనిపిస్తూ ఉండాలి, రకరకాలు ఉండాలన్నమాట, ఒకటే పదే పదే వాడుతూ ఉండకూడదు. అండ్ 9th ఏదంటే షో, డోంట్ టెల్. అంటే వర్ణించడం ఎట్లా ఉండాలంటే నీ కళ్ళ ముందు కనిపించినట్లు ఉండాలి అవతల వ్యక్తికి, జస్ట్ మనం ఏదో చెప్పినట్లు కాకోకుండా వర్ణించినట్లు. ఎలా అంటే షీ వాజ్ యాంగ్రీ, ఆమె కోపంగా ఉంది అనేది జస్ట్ చెప్పడం. ఇక్కడ చూడండి, అదే దాన్ని ఇట్లా చెప్పాం, హర్ ఫేస్ టర్న్డ్ రెడ్, ఆమె మొహం ఎర్రగా మారిపోయింది. అండ్ షీ క్లెన్చ్డ్ హర్ ఫిస్ట్స్, మొత్తం పిడికిలు గట్టిగా బిగించింది. టైట్లీ యాజ్ హర్ వాయిస్ రోజ్, వాయిస్ కూడా కొంచెం పెరిగింది. చూడు, కోపంగా ఉంది అని చెప్పడం కన్నా వర్ణించినాం ఆమె ఫేస్ ఎలా ఉంది, ఆ పిడికిలు ఎలా పట్టుకొని ఉంది అని చెప్పేసి. అంటే మనకి ఎక్కువ లెంత్ వస్తుంది ఇట్లా రాయడం వల్ల, అండ్ మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్పెసిఫిక్, అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది కరెక్ట్ వర్డ్ యూజ్ చేయాలి, కానీ ఎలా పడితే అట్లా చెప్పకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద రూమ్ వాస్ నైస్ అన్నామనుకో, రూమ్ బాగుంది అంటే ఏ యాంగిల్లో ఎగ్జాక్ట్గా తెలియదు మనకు. అదే స్పెసిఫిక్గా ఇట్లా చెప్పాలా, ద రూమ్ వాస్ స్పేషియస్, కొంచెం పెద్దగా ఉంది, స్పేస్ ఎక్కువ ఉంది, విత్ హై సీలింగ్స్ అండ్ వాల్స్, అడోన్డ్ విత్ ఇంట్రికేట్ ఫ్లోరల్ వాల్పేపర్ అని, పూలతో ఉండే వాల్పేపర్స్ అన్ని గోడకి అతికించినారు. ఇట్లా అంటే స్పెసిఫిక్గా చెప్పాలన్నమాట, ఏదో జస్ట్ నార్మల్గా చెప్పినట్లు కాకుండా ఏం చెప్పాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్ వర్డ్స్ యూస్ చేస్తూ చెప్పొచ్చు. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, యూజ్ పారాగ్రాఫ్ బ్రేక్స్. ఒక లెంతీ టెక్స్ట్ రాసినట్టు కాకుండా అవాయిడ్ లాంగ్ బ్లాక్స్ ఆఫ్ టెక్స్ట్, సెపరేట్ ఐడియాస్ ఫర్ రీడబిలిటీ. సో సిచ్యువేషన్కి మధ్య సిచ్యువేషన్ చేంజ్ అయినప్పుడు ఒక ప్యాసేజ్ లాగా అనమాట, మినిమం 2-3 పారాగ్రాఫ్స్ లెక్క మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మినిమం 2-3 అంతే, ఎక్కువ కూడా ఉండకూడదు. 2 కానీ 3 కానీ పారాగ్రాఫ్స్ ఓకే. అంటే ఇంట్రడక్షన్కి ఒకటి, మెయిన్ కంటెంట్కి ఒకటి, నీ రిఫ్లెక్షన్కి ఒకటి. సో ఇట్లా 3 పారాగ్రాఫ్స్ లాగా డివైడ్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది. నెక్స్ట్, స్టే రిలవెంట్. ఏదేదో చెప్పుకోకుండా టాపిక్కి సంబంధించిందే మాట్లాడాలి. ఫోకస్ ఆన్ ద టాపిక్ అండ్ అవాయిడ్ అన్నెసెసరీ డీటెయిల్స్. అనవసరమైనవి చెప్పకూడదు అనమాట. వాళ్ళు క్వశ్చన్ ఏం అడిగినారు మనం అదే రాయాలి, దాని గురించే వర్ణించాలి. కానీ అదర్ దాన్ ద సబ్జెక్ట్, ఆ కాంటెక్స్ట్కి బయటకు వచ్చి మనం వేరే విషయాలు మాట్లాడకూడదు, అక్కడ వేరే విషయాలు చెప్పకూడదు. ఓకే, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.